నమస్కారం. నా పేరు సరోజ శర్మ. హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో ఒకటి రథసప్తమి. అసలు రథసప్తమి అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటారు అనే విశేషాలను ఇప్పుడు మన ఆరోగ్య టీవీలో తెలుసుకుందాం. మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథసప్తమి అంటారు. సూర్యుడు 7 గుర్రాల రథంపై దక్షిణాయనం నుంచి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అది నేటి నుంచి ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుండి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యుడి 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అని కూడా అంటారు. అంటే గాయత్రి, రిష్ణప్, జగతి, అనిష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అని 7 గుర్రాల రథంపై బాణుడు స్వారీ చేస్తాడు. సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదు, రథానికి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుందని అర్థం. సూర్యుడు ఒక్కో రాశిలో 30 రోజుల పాటు కొనసాగిస్తాడు. అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి ఒక్కో రాశిని 30 డిగ్రీలుగా విభజిస్తారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా 11 మంది సూర్యుడు ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ గార్హ్యస ఆదిత్యాలను కనుగొన్నారు. వారి మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు 12 మాసాలుగా ఆదిదేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. మాఘమాసంలో అర్కనామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు. నిజానికి ఉత్తరాయణ మకర సంక్రాంతితో ప్రారంభమైన రథసప్తమి నుంచే ఉత్తరాయణం పూర్తిగా గోచరిస్తుంది. దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి పితృదేవరసి తర్పణాలకు ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు. ఎవరైతే ఈ రథసప్తమి పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి ఎనలేని పుణ్యం లభిస్తుందని, ఆ సూర్య భగవానుడి ప్రసన్నం కలుగుతుందని, ఆయురారోగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి మరెన్నో పురాణ గాథలను, పండుగ విశేషాలను మన ఆరోగ్య టీవీలో